ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తగ్గిపోయి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి. మీ ఇంటిపై దేవుని ఆగ్రహం ఉంటే మీరు త్వరలోనే గొప్ప స్థాయికి ఎదుగుతారు. జీవితంలో త్వరగా స్థిరపడతారు. అయితే దేవుని అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకునేవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీరు ఎంత పేదరికంలో ఉన్నా సరే మిమ్మల్ని త్వరగా ధనవంతులను చేసే శక్తివంతమైన దీపారాధన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంట్లో పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని పసుపు నీళ్లు చిలకరించి పూజ గది ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి. అష్టదళ పద్మం ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి అష్టదళ ముగ్గును వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటిపై ఎల్లవేళల లక్ష్మీకటాక్షం ఉంటుంది. పూజ గదిని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉండకూడదు. పూజ గదిలో ఎండిన పుష్పాలు ఉంటే మీ ఇంట్లో ఉన్న దేవతలు బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దుష్టశక్తులు అడుగుపెడతాయి. కాబట్టి పూజ గదిలో ఎండిన పుష్పాలు లేకుండా జాగ్రత్త పడండి. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాము. అయితే పసుపుకి బదులుగా గంధం రాసి కుంకుమ బొట్లు పెడితే చాలా మంచి పుణ్యఫలితం లభిస్తుంది. పూజ గదిలో న్యూస్ పేపర్లు అస్సలు వేయకూడదు. న్యూస్ పేపర్లు బదులుగా ఏదైనా తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ వేయాలి. పూజలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజలో దీపం వెలిగించే ముందు దీపానికి కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని వెలిగించి దీపానికి అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇక పూజలో నైవేద్యంగా దేవునికి బెల్లం ముక్కను నివేదించండి. దీపారాధన చేసేటప్పుడు బెల్లం ముక్కను సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని మనసులో మీ కోరిక కోరుకుని గంట కొట్టండి. ఇలా చేస్తే మీరనుకున్న కోరిక నేరుగా దేవుడి చెంతకు చేరుతుంది. వెన్నలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మంగళవారం మరియు శుక్రవారం రోజున ఇంట్లో వెన్నను కరగపెట్టకూడదు. ఈ 2 రోజుల్లో వెన్నెను కరగబెడితే ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇంటి వెనకాల తలుపులను మూసేసి పూజ గదిలో దీపం వెలిగించాలి. దీపంలో వేసే వత్తుల సంఖ్యను బట్టి కూడా అఖండ పుణ్యఫలితాలను పొందవచ్చు. 2 వత్తులతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే 3 వత్తులతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. 5 వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదు. కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు 5 వత్తులతో దీపాన్ని వెలిగించండి. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. జీవితంలో మీకు డబ్బు కొదవ ఏర్పడదు. అలాగే ఆముదం నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి. అలాగే పూజలో దీపాన్ని వెలిగించేటప్పుడు తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే జాతక దోషాలు తొలగిపోతాయి. పడమర ముఖంగా దీపాన్ని వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. మీ ఇల్లంతా ధనంతో నిండిపోవాలంటే ఉత్తర ముఖంగా దీపాన్ని వెలిగించండి. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు.
కాబట్టి ఉత్తర ముఖంగా దీపాన్ని వెలిగిస్తే కుబేరుని అనుగ్రహంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. దక్షిణ ముఖంగా మాత్రం దీపాన్ని వెలిగించకూడదు. దక్షిణ దిశలో దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటికి కటిక పేదరికం ఏర్పడుతుంది. పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఎడమవైపున గణపతి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఎడమవైపున గణపతి అంటే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. మీ భర్త సంపద బాగా పెరిగిపోతుంది. లక్ష్మీగణపతి అనుగ్రహంతో మీ జీవితంలో త్వరగా స్థిరపడిపోతారు. మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలు ఉండాలి. పూజ పూర్తయిన చివరగా 3 ప్రదక్షిణలు చేసి దేవునికి నమస్కారం చేసి అక్షింతలను తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. దేవుని పటాలను శుభ్రపరచాలంటే శనివారం రోజున మాత్రమే శుభ్రపరచాలి. శనివారం కుదరనివారు గురువారం రోజున శుభ్రం చేసుకోవచ్చు. ప్రతిరోజు దేవుని పూజలు చేయలేని వారు ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వట్టి నేలపైన కూర్చొని పూజలు చేయకూడదు. ఏదైనా చాపగాని వస్త్రము గాని వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. అదేవిధంగా పవిత్రమైన పూజ గదిలో దుమ్ము ధూళి లేకుండా జాగ్రత్త పడాలి. మీకున్న స్తోమతను బట్టి పేదలకు దానధర్మాలు చేయండి. అయితే ఎవరికైనా దానం చేసేటప్పుడు ఆ దానంతో పాటుగా తులసిని కూడా ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో త్వరగా ధనవంతులవుతారు. ప్రతి మంగళవారం మరియు శనివారాల్లో హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.